హలో అండి, అందరికీ శ్రీమాత్రే నమః. నవరాత్రులు 3వ రోజు కదండి. 3వ రోజు పొద్దున్నే పూజ అయితే ఇలా చేసుకున్నానండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కదండి. నేనైతే మాత్రం కంపల్సరిగా ప్రతిరోజు ధూపం మాత్రం వేసుకుంటానండి. పూజ అంతా అయిపోయాక హారతి అయితే ఇచ్చేసాను. సో నెక్స్ట్ అయితే ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే పూజ చేశాను కదా. ఈవినింగ్ అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం ఈరోజు అన్నపూర్ణ అవతారం కదండి, ఆమెకి ఇష్టమైనది కొబ్బరన్నం అయితే చేశాను. సో నెక్స్ట్ అయితే నేను గ్రామదేవత గుడికి అయితే వచ్చేసానండి. వచ్చేసి ఇవ్వండి అమ్మవారికి ఇక్కడ కూడా ప్రసాదం తీసుకొచ్చాను. ప్రసాదం తీసుకొచ్చి అమ్మవారికి ప్రసాదం అయితే పెట్టేశాను. ఈరోజు అయితే గుడిలో అయితే గాయత్రి అవతారం అయితే వేశారండి. అమ్మవారికి దండం పెట్టుకొని అయితే ఇంకా ప్రసాదాన్ని ఇంకా అందరికీ పంచి పెట్టేసాను. నెక్స్ట్ ఇవైతే చీరలు అండి. చీరలు అమ్మవారికి కట్టినవి ఎవరికైనా కావాలి అనుకునేవారైతే తీసుకుంటారండి. ఇక్కడ అందరూ వచ్చి లలిత పారాయణం అయితే చేస్తున్నారు. నేను ఈ లోపు అయితే శివాలయానికి వెళ్ళానండి. శివాలయానికి వెళ్ళి ముందుగా అయితే మనకు కావాల్సింది విభూతి గుర్తు కదండి, అదైతే కంపల్సరీగా నేను పెట్టుకుంటాను. ఇక్కడ విఘ్నేశ్వరికి దండం పెట్టుకున్నా. నెక్స్ట్ ఏమో శివయ్య దగ్గరికి వెళ్ళి శివయ్యకి దండం పెట్టుకొని ఇంకెవరు ఉంటారండి, మన అమ్మే కదండి. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకి దండం పెట్టుకున్నా. అమ్మకి దండం పెట్టుకున్నాక ఆంజనేయ స్వామికి అయితే దండం పెట్టుకున్నా. ఇది అండి వీడియో అయితే. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. బాయ్ బాయ్.